హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రైడల్ డిజైను థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. మనము ముందుగా థ్రెడ్ బ్యాంగిల్స్కు ర్యాపింగ్ చేసుకోవాలండి. ర్యాపింగ్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ అనేది నేను చేశాను. 2 డిజైన్స్ అనేది ఇక్కడ 3D డిజైను, తర్వాత ఈ విధంగా 4 కట్ బ్యాంగిల్కు సింపుల్ డిజైను చేశాను. మనము ముందుగా 2 కట్ బ్యాంగిలు, తర్వాత 4 కట్ బ్యాంగిలు ఒక 4, తర్వాత 6 కట్ బ్యాంగిలు తీసుకున్నానండి. ఇవి నేను 2/6 సైజ్ అనేది తీసుకునేసి ఈ విధంగా రెడ్ కలర్ అనేది థ్రెడ్ అనేది తీసుకునేసి ర్యాపింగ్ చేశాను. మీకు ఎన్ని లేయర్స్ థ్రెడ్ అనేది ర్యాపింగ్ చేసేది, ఏ విధంగా ర్యాపింగ్ చేసేది మీకు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు 2 కట్ బ్యాంగిలు, తర్వాత 4 కట్ బ్యాంగిలు, 6 కట్ బ్యాంగిలు మనము థ్రెడ్ అనేది ఎన్ని లేయర్స్ తీసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా బ్యాంగిల్ అనేది ర్యాపింగ్ చేసుకోవాలి అది కూడా నేను చూపిస్తాను. ఏ విధంగా మనం బ్రైడల్ డిజైన్ అనేది మనము చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. వీటి మధ్యలో మనం మట్టి గాజులు కూడా వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా నేను ఈ విధంగా బ్యాంగిల్స్కు ర్యాపింగ్ అనేది చేసుకున్నానండి. 2 కట్ బ్యాంగిల్, తర్వాత 4 కట్ బ్యాంగిల్స్, 6 కట్ బ్యాంగిల్స్ ఒక 8 అనేది తీసుకునేసి ఈ విధంగా నేను ర్యాపింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము కుందన్ వర్క్ అనేది చేసుకున్నాము. కుందన్స్ 2 కట్ బ్యాంగిల్కు డైమండ్ షేపు రెడ్ కలరు, తర్వాత 3 mm వైటు, స్టార్ షేప్లో ఉండేది వైట్ కలరు కుందను తీసుకున్నానండి 2 కట్ బ్యాంగిల్కి డిజైన్ చేసేదానికి. తర్వాత మనము స్టిక్ పెన్ను మనం తీసుకోవాలండి. ఇక్కడ మనకు స్టిక్ పెన్ను లేకపోయినా మనము క్యాండిల్ అనేది తీసుకునేసి ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను గ్లూ అనేది తీసుకునేసి 2 కట్ బ్యాంగిల్ పైన స్ట్రైట్గా లైను, తర్వాత క్రాస్గా 2 లైన్స్ అనేది వేసేసి డైమండ్ షేప్ కుందన్స్ మనం స్టిక్ చేసుకోవాలండి. తర్వాత మనం ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత గ్లూ అనేది కొద్దిగా డాట్ లాగా పెట్టుకునేసి స్టార్ అనేది మనము స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 కట్ బ్యాంగిల్కి అంతా కూడా మనం కుందన్స్ అనేది స్టిక్ చేసుకునేసి B7000 గ్లూ అనేది తీసుకునేసి ఈ కుందన్స్కు మధ్యలో మనము అప్లై చేసుకునేసి 2 సెకండ్స్ ఆగి తర్వాత కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలండి. డైమండ్ షేప్ కుందన్స్ వాటికి మిడిల్లో మనము గ్లూ అనేది B7000 గ్లూ అనేది అప్లై చేసిన 2 సెకండ్స్ తర్వాతనే స్టిక్ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఈ స్టార్స్ పక్కన అనేది 3 mm వైట్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలండి. ఇదే విధంగా మనము 2 కట్ బ్యాంగిల్కు మొత్తం కూడా 3D డిజైన్ అనేది ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత 4 కట్ బ్యాంగిల్కి కూడా చాలా సింపుల్ డిజైన్ అనేది చేశానండి. అంటే 4 కట్ బ్యాంగిల్కు ఆల్రెడీ ర్యాపింగ్ చేశానని చెప్పాను కదా. ఇలాగ 4 కట్ బ్యాంగిల్కు మనము థ్రెడ్ అనేది ర్యాపింగ్ చేసుకున్న తర్వాత ఎస్ షేప్లో ఉండే కుందన్స్ మనము ఈ ఎస్ అనేది మనము ఈ విధంగా 4 సైడ్స్ అనేది 4 కట్ బ్యాంగిల్కు ఫస్ట్ మనము స్టిక్ చేసుకోవాలండి. తర్వాత వాటికి మిడిల్లో మళ్ళా ఈ ఎస్ సింబల్లో ఉండేది, అంటే ఎస్ అనే షేప్లో ఉండే కుందన్ అనేది మళ్ళీ వాటికి మిడిల్లో కూడా నేను స్టిక్ చేశాను. అంటే 8 పార్ట్స్ అనేది నేను చేశానండి. మొదట నేను ఒక బ్యాంగిల్ అనేది తీసుకునేసి ఈ విధంగా స్టిక్ చేశాను. ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని మనము పెట్టుకునేసి మిగతా బ్యాంగిల్స్ కూడా అదే విధంగా స్ట్రైట్గా మనము ఈజీగా చాలా త్వరగా చేసే విధంగా నేను చూపిస్తున్నాను. ఇలాగ 4 పార్ట్స్ కాకుండా 8 పార్ట్స్ లాగా నేను ఎస్ కుందను అనేది ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. మీకు ఈ థ్రెడ్ ర్యాపింగు ఎన్ని లేయర్స్ మనం థ్రెడ్ తీసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా మనము ఇక్కడ 4 పార్ట్స్ 8 పార్ట్స్ అనేది మనము ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవచ్చు, అవి కావాలంటే కామెంట్ చేయండి.
ఈ విధంగా 2 కట్ బ్యాంగిలు, తర్వాత 4 కట్ బ్యాంగిలు, ఈ విధంగా కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత 6 కట్ బ్యాంగిల్కు థ్రెడ్ ర్యాపింగ్ మాత్రమే చేశానండి. కుందన్ అనేది స్టిక్ చేయలేదు. ఈ విధంగా మనం బ్యాంగిల్స్ అనేది ఏ విధంగా వేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. 2 కట్ బ్యాంగిల్, 4 కట్ బ్యాంగిల్స్ ఈ విధంగా వేసుకోవచ్చు. లేదా మనము 2 కట్ బ్యాంగిల్, 6 కట్ బ్యాంగిల్స్ వాటినైనా కూడా వేసుకోవచ్చు ఇలాగా. లేదా సింగిల్గా అయినా కూడా 2 కట్ బ్యాంగిల్ అనేది మనము మట్టి గాజుల్లో మిడిల్లో కూడా వేసుకోవచ్చండి. ఇది బ్రైడల్ డిజైన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ను ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి.